Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. కాలీవుడ్ లో తెరకెక్కిన కొన్ని ప్రెస్టీజియస్ మూవీస్ లో కంగువా కూడా ఒకటి. అయితే ఈ మూవీ రేపు రిలీజ్ అవుతూ ఉండగా ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో బిజినెస్ ఎలా జరిగిందో, హిట్ అవ్వాలంటే వాళ్ళు విడిగా ఎంత కలెక్ట్ చేయాలి అండ్ తెలుగు స్టేట్స్ లో ఎక్కువ బిజినెస్ జరుపుకున్న డబ్బింగ్ మూవీస్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మెయిన్ పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా కంగువా విషయానికి వస్తే ఈ సినిమాకి తెలుగు స్టేట్స్ లో వాల్యూడ్ బిజినెస్ 24 కోట్ల రేంజ్ లో ఉంది. సో తెలుగు స్టేట్స్ లో 25 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని నీట్ గా చెప్పొచ్చు. సో సూర్య తెలుగు స్టేట్స్ లో కంబ్యాక్ ఇవ్వాలంటే మినిమం 50 కోట్ల గ్రాస్ కొట్టగా తప్పదు. ఇక తమిళనాడులో 70 కోట్ల వరకు బిజినెస్ జరగక, కర్ణాటకలో 10.5 కోట్లు, కేరళలో 10 కోట్లు, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 24 కోట్ల బిజినెస్ ని జరుపుకుంటూ సూర్య కెరీర్లో హైయెస్ట్ నెంబర్స్ పెట్టింది కంగువా ఫిల్మ్. ఇక ఓవర్సీస్ మొత్తం మీద మరో 40 కోట్ల వరకు బిజినెస్ జరగక ఈ మూవీ టోటల్ వరల్డ్ గా జరుపుకున్న బిజినెస్ 188.5 కోట్ల రేంజ్ లో ఉంది. సో వరల్డ్ గా 180 కోట్ల షేర్ ని 360 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే మూవీని క్లీన్ హిట్ గా చెప్పొచ్చు. సో మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలంటే మినిమం 500 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయక తప్పదు. మరోపక్క బుకింగ్స్ చూస్తే చాలా డల్ గా ఉన్నాయి. సో మోస్ట్లీ టాక్ బేస్డ్ కలెక్షన్స్ వస్తాయని చెప్పొచ్చు. ఇక డబ్బింగ్ మూవీస్ పరంగా తెలుగు స్టేట్స్ లో ఎక్కువ బిజినెస్ జరుపుకున్న సినిమాల విషయానికి వస్తే లిస్ట్ ని యాజ్ యూజువల్ గా లాస్ట్ నుంచి మొదలు పెడదాం. 10వ ప్లేస్ లో నిలిచింది సింగం 3 ఫిల్మ్. సూర్య సింగం సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్స్ అవడంతో పార్ట్ 3 మంచి హైప్ తో రావడంతో 20 కోట్ల బిజినెస్ జరుపుకుంది ఈ ఫిల్మ్. ఇక 9వ ప్లేస్ లో రీసెంట్ గా ఆడింది ది గోట్ ఫిల్మ్. విజయ్ కి తెలుగులో పెరిగిన మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుంటూ తెగించి 20 కోట్ల మార్కెట్ ని దాటిస్తూ ఈ సినిమాకి 21 కోట్ల బిజినెస్ చేశారు. బట్ తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ డిజాస్టర్ కావడంతో నెక్స్ట్ వచ్చే సినిమా 20 కోట్ల బిజినెస్ దాటుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఇక 8వ ప్లేస్ లో ఇప్పుడే యాడ్ అయింది కంగువా ఫిల్మ్. సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న గ్రౌండ్ లెవెల్ లో పెద్దగా హైప్ అయితే లేదు. బట్ సూర్య రీసెంట్ గా చేసిన ప్రమోషన్స్ అండ్ సూర్యపై మన వాళ్ళకున్న సింపతితో మూవీకి ఓపెనింగ్స్ అయితే వస్తాయి. బట్ 25 కోట్ల షేర్ ని నవంబర్ లో కొట్టాలంటే టాక్ అనేది ఇంపార్టెంట్. ఇక 7th ప్లేస్ లో నిలిచింది శంకర్ కమల భారతీయుడు 2. తెలుగు స్టేట్స్ లో 24 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న ఈ ఫిల్మ్ ఓవరాల్ గా భారీ లాసెస్ చూడక తప్పలేదు. కమల్ హాసన్ గారికి ఒకప్పుడు తెలుగు స్టేట్స్ లో ఉన్న స్టార్డమ్ ఇప్పుడైతే లేదు. సో బిజినెస్ వైస్ మళ్ళీ 20 కోట్ల మార్క్ ని దాటుతారా అంటే డౌట్ అనే చెప్పాలి. ఇక 6th ప్లేస్ లో కంటిన్యూ అవుతూ గత 15 ఏళ్లుగా టాప్ 10 లిస్ట్ లోనే ఉంటూ వస్తుంది రోబో ఫిల్మ్. 2010లోనే 27 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న ఈ ఫిల్మ్ ప్రాఫిట్ వైస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ రజనీకి తెలుగులో ఉన్న స్టార్డమ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేస్తూ తెలుగులో ఆల్ టైమ్ టాప్ 2 హైయెస్ట్ గ్రాసర్ అయింది అండ్ ఇంకో 5 ఏళ్ల పాటు ఈజీగా టాప్ 10 లిస్ట్ లోనే ఉంటుంది రోబో ఫిల్మ్. నౌ కమింగ్ టు ద టాప్ 5. 5th ప్లేస్ లో మళ్ళీ రజనీ మూవీని నా కబాలి నిలిచింది. అనౌన్స్మెంట్ అప్పుడే బిజినెస్ జరిగిపోవడంతో 31 కోట్ల బిజినెస్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. బట్ ఇదే బిజినెస్ రిలీజ్ కి వారం ముందు జరుగుంటే మాత్రం 50 కోట్ల మార్క్ ఈజీగా దాటిస్తుండేది కబాలి ఫిల్మ్. బట్ అది జరగకపోవడం ఒక రకంగా మంచిదే అని చెప్పొచ్చు. ఇక 4th ప్లేస్ లో మళ్ళీ రజనీ మూవీనైనా కాలా కంటిన్యూ అవుతుంది. కబాలి ఫ్లాప్ అయినా కూడా రజనీకి తెలుగులో ఉన్న స్టార్డమ్ కబాలి కంటే ఎక్కువ బిజినెస్ జరిగేలా చేసింది. ఏకంగా 33 కోట్ల బిజినెస్ తో బరిలోకి దిగింది ఈ ఫిల్మ్. అప్పటికిది ఆల్ టైమ్ టాప్ 2 హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న ఫిల్మ్. ఇక 3rd ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది ఐ మనోహరుడు ఫిల్మ్. రోబో తర్వాత శంకర్ గారి నుంచి వస్తున్న మూవీ కావడం, అపరిచితుడు తర్వాత విక్రమ్ కాంబోలో మూవీ రావడంతో తమిళనాడుతో పాటు తెలుగు స్టేట్స్ లో కూడా ఓ రేంజ్ బిజినెస్ జరుపుకుంది ఈ ఫిల్మ్. 2015లోనే 39 కోట్ల బిజినెస్ ని జరుపుకుంటూ బిజినెస్ వైజ్ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. అప్పట్లో మన టైర్ 1 హీరోలు కూడా తెలుగు స్టేట్స్ లో ఇంత బిజినెస్ జరిగేది కాదు. టాక్ బాగుంటే 50 కోట్ల మార్క్ ని ఈజీగా దాటిస్తుండేది ఈ ఫిల్మ్. ఇక ఈ లిస్ట్ లో 2nd ప్లేస్ లో తమిళ సినిమాల పరంగా 1st ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది 2.0 ఫిల్మ్. రిలీజ్ కి ముందు ఈ సినిమాపై మంచి హైప్ ఉండడం అండ్ బాహుబలి 2 ని కొట్టే సినిమా ఇదే అని ప్రచారంలో ఉండడంతో ఏకంగా 71 కోట్ల వరకు బిజినెస్ ని జరుపుకుంటూ 6 ఏళ్లు దాటుతున్న స్టిల్ టాప్ ప్లేస్ లోనే ఉంది 2.0 ఫిల్మ్. ఇంకో 10 ఏళ్ల పాటు ఈజీగా ఈ లిస్ట్ లో ఉండబోతుంది ఈ ఫిల్మ్. అది రజనీ అండ్ శంకర్ కి తెలుగు స్టేట్స్ లో ఉన్న క్రేజ్. ఇక 1st ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది KGF 2 ఫిల్మ్. యష్ అనే హీరోకి ఇండివిజువల్ గా మార్కెట్ అయితే తెలుగు స్టేట్స్ లో లేనే లేదు. బట్ KGF తీసుకొచ్చిన ఫేమ్ అండ్ సినిమా కమర్షియల్ మాస్ మూవీ కావడంతో 78 కోట్ల బిజినెస్ జరిగింది. 50 కోట్ల మార్క్ దాటితేనే రిస్క్. బట్ 80 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ ఫిల్మ్ చాలా మంది కష్టం అనుకున్న టైంలో 84.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మంచి హిట్ అయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ రాబోయే యష్ మూవీస్ కి తెలుగు స్టేట్స్ లో 40 కోట్ల బిజినెస్ అయితే ఈజీగా జరుగుతుంది. అలా ఈ 10 సినిమాలు టాప్ 10 లిస్ట్ లో చోటు దక్కించుకున్నాయి. మరి కంగువా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫార్మ్ చేస్తుందో, బాక్స్ ఆఫీస్ పరంగా కూడా టాప్ 10 లిస్ట్ లోకి వెళ్తుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది డబ్బింగ్ మూవీస్ పరంగా ఎక్కువ బిజినెస్ జరుపుకున్న టాప్ 10 మూవీస్ లిస్ట్. కంగువా హిట్ టాక్ తెచ్చుకుంటే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.